శుభాకాంక్షలు. మరి తొలి ప్రయత్నంగా ఈ అవార్డు ఏర్పాటు చేయటం, అది నన్ను ఎంపిక చేయటం నా జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇటీవల 2 నెలలుగా నేను ఈ క్షేత్రం గురించి వాట్సాప్లో పరిశీలన చేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చాలా మట్టికి కవర్ చేసాను. నేను జర్నలిస్ట్గా పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది మిత్రులతోటి కలిసి వార్తలు రాయటం ఆ అనుభవం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పదవి విరమణ చేశాను కాబట్టి 2 పేపర్లకు నేను జర్నలిస్ట్గా పనిచేస్తూ ఈ ఆలయ విశేషాలను కూడా నేను కవర్ చేయడం జరిగింది. మరి కవుల్ని, కళాకారుల్ని ఎక్కడైతే గుర్తిస్తారో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని మన పెద్దలు ఈనాడు చెప్పారు. మరి ఇలాంటి మంచి నిర్ణయం ఇది. మనకి భీమవరంలో రంగసాయి గారు అని ప్రతి ఏటా కూడా ఉగాది పురస్కారాలు ఇస్తున్నారు. ఈ దగ్గరలో కనుక చూసినట్లయితే గణపవరంలో ఆర్వీఎస్ రాజు గారు అని ఆయన కూడా ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు ఇస్తూ ఉంటారు. నాకు ఇంతవరకు ఈ ఉగాది పురస్కారాలు ప్రత్యేకంగా కనుక గమనించినట్లయితే ఇది 9వ ఉగాది పురస్కారం నాది. ఈ అదృష్టం నాకు దక్కింది. నేను ఇటీవలే మరి మైసూరులో నాటరంగం మీద పిహెచ్డి చేశాను. మా గైడ్ రామనాథం నాయుడు గారు ఆయన యూనివర్సిటీ కూడా డీన్ గా పనిచేస్తున్నారు. ఆయన ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం పొందుతున్నారు. మరి గురు శిష్యులు ఇద్దరు కూడా 2 సార్లు ఉగాది పురస్కారం పొందడం అనేది చాలా మంచి నిర్ణయం. అది దేవుని కృపగా నేను భావిస్తున్నాను. మా మిత్రులు గోపాలరాజు, రామకృష్ణ, శివరామరాజు, ప్రసాద్, ఆనంద్, మేమందరం ఒక టీం అండి. చాలా కాలంగా మేము ముఖ్యంగా చాలా సర్వీస్ చేస్తాం, సేవా కార్యక్రమాలు.